హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. మటన్ బోన్స్ రెండు కలిపి కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మటన్ బోన్స్ కర్రీ చేయడానికి మసాలా రెడీ చేసుకుందాము. కాజు, పట్ట, ఇలాయచీ, లవంగాలు వేసి కొద్దిసేపు వేయించినాక 1 స్పూన్ గసాలు వేసాను. 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి కొద్దిసేపు వేయించుకున్నాక మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక 2 బగారా ఆకు, కించు దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, 3 ఇలాయచీలు, 4 లవంగాలు, 1/2 స్పూన్ సాజీరా వేసాను. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి 4 పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను వేయించుకొని అందులోనే 1 స్పూన్ అల్లము, 1/2 స్పూన్ పసుపు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసాను. బోన్స్ 1/2 కేజీ, మటన్ 1/2 కేజీ, రెండు కలిపి 1/2 కేజీ ఉన్నాయండి. మటన్ అంతా కలుపుకొని 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి. కొద్దిసేపు మటన్ వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసాను. ఒకసారి అంతా కలుపుకొని 2 చెంచాల కారము, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు వేసాను. అంతా కలిసేలాగా మసాలాలంతా మటన్కి పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు వేయించాక పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని రుబ్బు పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ని ఇందులో వేసేసుకొని మసాలా అంతా మటన్కి పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని ఇందులో వేడి నీళ్ళు పోసుకున్నానండి. 1 గ్లాస్ సగం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మళ్ళీ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. మటన్ బోన్స్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసానండి. ఆ క్లిప్ రికార్డ్ అవ్వలేదు. గరం మసాలా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మటన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నేను ఎప్పుడు మటన్ బోన్స్ని సపరేట్గా ఉండేదాన్ని. ఈసారి మటన్ బోన్స్ 2 కలిపి చేశాను. బోన్స్లోని జ్యూస్ అంతా గ్రేవీకి పట్టి బగారా అన్నంతో తింటుంటే ఆహా అనిపించింది. అంత బాగుంది.